యూట్యూబ్‌లో వీడియోస్ చూసి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. బేసిక్ టైలరింగ్ ఫర్ బిగినర్స్. ముందుగా మనకి స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియాలి అంటే చిన్న చిన్న వీడియోస్ చూసి కట్టింగ్ అవి నేర్చుకోవాలి. ఆ తర్వాత మనం మిషన్ తీసుకోవచ్చు. మిషన్ కంటే ముందే ఎక్కువ ఖర్చు చేయకుండా మనం తీసుకోవాల్సిన వస్తువులేంటంటే ఇది మెజరింగ్ టేపు రూ. 10 ఉంటది అంతే. ఇట్లాంటి ఒక కత్తెర ఏదైనా పర్లేదు. కొంచెం పెద్దగా ఉంటే కటింగ్‌కి ఈజీగా ఉంటుంది. ఇంకొకటి రాసుకోవడానికి ఒక పెన్. అండ్ ఒక చాక్ పీస్ ఏదైనా పర్లేదు. ఇప్పుడు మనం ముందుగా టేప్ ఎట్లా యూజ్ చేయాలో చూద్దాము. టేప్‌లో ఇట్లా 2 రకాల మెజర్‌మెంట్స్ ఉంటాయి. ఒకటేమో ఇంచెస్, ఒకటేమో సెంటీమీటర్స్. ఈ పై వైపునున్నాయి ఇంచెస్, కింది వైపునున్నాయి దగ్గర దగ్గరగా ఉన్నాయి గదా! సో, అవొచ్చేసి సెంటీమీటర్స్. సో, ఈ పై వైపునున్న ఇంచెస్ ఉన్నాయి గదా! ఈ పెద్ద పెద్దగా. సో, వీటిని మనం బాడీ మెజర్‌మెంట్స్ తీసుకోవడానికి, ఇంకా కట్టింగ్‌కి, స్టిచ్చింగ్‌కి అన్నీ ఇవే యూజ్ చేస్తాం ఇంచెస్‌లోనే. అండ్ సెంటీమీటర్స్ ఉన్నాయి గదా! సో, 100 సెంటీమీటర్స్ వచ్చేసి ఒక మీటర్. సో, మీటర్స్ ఎందుకు మనం యూజ్ చేస్తామంటే, మనం క్లాత్ కొని తెచ్చుకుంటాం గదా! సో, క్లాత్ ఎంతుందో కొలుచుకోవడానికి ఈ మీటర్స్ లెక్కన యూజ్ చేస్తాం. ఈ చిన్న చిన్నగున్నాయి గదా! సో, ఇవి సెంటీమీటర్స్. ఈ టోటల్ టేప్ వచ్చేసి 1½ మీటర్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం టేప్ యూజ్ చేసి మనం క్లాత్‌ని ఎట్లా కొలుచుకోవాలో చూద్దాము. మనం మోడల్స్ కుడుతూ ఉంటే మనకి ఏ మోడల్‌కి ఎంత క్లాత్ పడుతుందనేది అర్థమవుతుంది. ముందుగా మనకి ఎంత క్లాత్ కావాలనో తెలుసుకోవాలి. అప్పుడు షాప్ వాళ్ళని అడిగితే ఇట్లా కొలిచి ఇస్తారు. ఇప్పుడు ఎట్లా మెజర్ చేయాలనో చూద్దాము. టేప్‌లో ఒక సైడ్ ఏమో ఇంచెస్, సెంటీమీటర్స్ కలిపి ఉంటాయి. ఇంకో సైడ్ ఏమో ఇంచెస్ మాత్రమే ఉంటాయి. ఈ ఇంచెస్, ఆ ఇంచెస్ సేమ్. ఇప్పుడు ఈ దగ్గర దగ్గర ఉన్నవి సెంటీమీటర్స్ అని చెప్పిన కదా! సో, ఆ వైపు ఇట్లా పెట్టేసి ఎన్ని సెంటీమీటర్స్ ఉందో కొలుచుకోవాలి. చెప్పిన కదా! 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటరు. ఈ క్లాత్ మీటర్‌కి తక్కువుంది. 72½ సెంటీమీటర్స్ ఉంది. మనకి నార్మల్ వాళ్ళకి బ్లౌజ్‌కైతే 80 సెంటీమీటర్స్ నుంచి 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ వరకు పట్టొచ్చు బ్లౌజ్ కోసం. వాళ్ళ మెజర్‌మెంట్స్‌ని బట్టి. నేను కూడా యూట్యూబ్‌లోనే చూసి నేర్చుకున్నాను. సో, చాలా డౌట్‌లొస్తాయి బిగినర్స్‌కి. సో, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇవి గూడా చెప్పాలా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇవి గూడా తెలియని వాళ్ళు గూడా అంటే స్టార్టింగ్ అంటే ఎవరికేం తెలీదు కదా! సో, దానికోసం. మనం ఇంచెస్ ఎట్లా యూజ్ చేయాలో చూద్దాము. ఇట్లా నిలువుగా తీసుకుంటే మనం లెంత్ తీసుకున్నట్టు. సో, ఇట్లా చెస్ట్, వేస్ట్ మెజర్‌మెంట్స్ గానీ, ఆర్మ్ డౌన్ గానీ ఇవన్నీ ఈ ఇంచెస్‌లోనే తీసుకుంటామన్నట్టు. ఇది చాక్ పీస్. మీరు ఏ చాక్ పీస్ అయినా తీసుకోవచ్చు స్టార్టింగ్‌లో మనం నేర్చుకోవడానికి. సో, ఇట్లా మనం మెజర్ చేసుకున్నప్పుడు జస్ట్ మార్క్ జేసుకోవడానికి ఏదెక్కడుందని మార్క్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఇట్లాంటి ఒక కత్తెర బాగా చిన్నది తీసుకోవద్దు. ఇట్లా కొంచెం పెద్దదే తీసుకోండి. ఇది నేను డీమార్ట్‌లో తీసుకున్నా. ఏదైనా ఒక కాటన్ క్లాత్ అంతే. వీటితోనే నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. నెక్స్ట్ వీడియోలో 2 ఫ్యాబ్రిక్స్‌ని అసలు ఎట్లా అటాచ్ జేయాలి, అంటే ఎంతెంత ఖర్చు వదిలిపెట్టాలి చూద్దాము. వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో. ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.